సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ హైడ్రా రక్షించిన భూమి వద్ద స్వల్ప వివాదం చోటు చేసుకుంది. ఇవాళ ఫెన్సింగ్ ను సరిచేయడానికంటూ ఐలాపూర్ వెళ్లిన హైడ్రా అధికారులు అక్కడ హైడ్రా సిబ్బందితో ఒక మహిళ గొడవకు దిగింది. ఈ స్థలానికి సంబంధించి కోర్టు ఆర్డర్ ఉంది అంటూ మా సార్ స్థలంలోకి ఎందుకు వచ్చారంటూ ఆమె హైడ్రా సిబ్బందిని ప్రశ్నించింది. ఆయన వచ్చే వరకు ఫెన్సింగ్ పనులు ఆపాలని అధికారులతో ఆమె చెప్పారు. ఫోన్లో వీడియో తీస్తోన్న మహిళను అడ్డుకున్న హైడ్రా అధికారులు ఈ నేపథ్యంలో తనపై హైడ్రా సిబ్బంది చాలా దురుసుగా అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత స్థలం వద్దకు యజమాని చేరుకోగా ఆయనకు హైడ్రా సిబ్బందికి మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మహిళ అని కూడా చూడకుండా తనపై అసభ్యకరంగా ప్రవర్తించారు అని అంటూ హైడ్రా అధికారులపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అవన్నీ పడిపోతున్నాయి, చాలా ఏరియాలో పడిపోయి ప్రజలకు ప్రజలు పడిపోయేదానికి పశువులు పడిపోతున్నారు పడిపోతారు కాబట్టి ఉద్దేశంతోనే అంతా సెట్ చేస్తున్నాం, అంటే రిస్టోర్ చేస్తున్నాం. రిస్టోర్ అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి డ్యామేజ్ అయిన ఏరియాలో ఇబ్బంది అరే అబ్బే చేస్తున్నాం సార్. మరి ఏం చేసాం? మీ దాంట్లో రాలేదు, మీ దాంట్లో వచ్చి ఉంటే ఏముందో చూపించండి. Why did this officer pick her blouse and harass her? They just ask them, give the mobile and that's why. I'm so sorry. If you really think your officers are so responsible, Hydra Ranganath responsible, ఇంకా రాజశేఖర్ రెస్పాన్సిబుల్, వాళ్ళ సిబ్బంది రెస్పాన్స్. వీడేవాడో బాలచందర్ అంటే ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని వచ్చి కోర్టు ఆర్డర్ ఉంది సీసీ వినమ్మా. నీకు ఏమన్నా కంప్లైంట్ ఉంటే స్ట్రైట్ పోలీస్ స్టేషన్కి రా, నీ కంప్లైంట్ తీసుకుంటా, దాని మీద లీగల్ యాక్షన్ ఏముంటే అది తీసుకుంటా. ఇక్కడ నలుగురిలో డిస్కషన్ అవసరం లేదు. నీకేమైనా అన్యాయం జరిగి ఉంటే నువ్వేమన్నా కంప్లైంట్ ఇచ్చేదంటే పోలీస్ స్టేషన్కి రా, అక్కడ తీసుకుంటా. చాలా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి. మీరు కూడా పక్కా జరగండి. రోడ్ ఎందుకు బ్లాక్ చేస్తున్నావు? ఊరు పోయే రోడ్ ఇది తమాషా ఉందా? ఊరికి నేను వస్తా ఎనీ పాయింట్ ఆఫ్ మీరు ఎవరు క్వశ్చన్ చేయడానికి నన్ను? మరి ఇప్పుడేమి మీరెందుకు వచ్చినారు? మీరు పార్టీ కదా అంటే అరే ల్యాండ్ నీదా నాదా అనేది కోర్టు విల్ డిసైడ్. అప్పటి వరకు కోర్టు ఆర్డర్ ఏముంటుందని ఒబే చేస్తాం. ఇది రోడ్డు, ఈ ఐలాపూర్ విలేజ్ కి నన్ను ఆపే హక్కు నీకు లేదు. ఆఫ్ కోర్స్ కావచ్చు, కానీ నా రోడ్ ఇది, నా ఊరికి పోయే రోడ్డు. నీకు ఆపే రైట్ లేదు, నీకు ఆపే రైట్ లేదు. నీ ల్యాండ్ కాదు, నాకు ఊరికి పోయే రోడ్డు. నన్ను ఆపడానికి నువ్వెవరు? నీకేం రైట్ ఉంది? అజమన్న వాళ్ళ ముఖ్యమన్న వాళ్ళ అంతా చేస్తాను. 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఉన్నా. 25 ఏళ్ళ నుంచి ఉంటే అయితే నేనేం చేసినా లోపలికి పోయి చూస్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి లోపలికి వచ్చినాక ఏమైంది? నేను ఏమన్నా అన్నా, మీరు నాది ఆర్డర్ ఇచ్చిండు, నాకు సార్ ఇచ్చిండు, సార్ చూపెట్టమన్నాడు, మీరు ఎవరు ముట్టే అవకాశం లేదు, మీకు ఆల్రెడీ వాళ్ళు చెప్పినాక మేము చేయాలి కదా అన్న, మీరు ఎందుకు ముడుతున్నారు అని అన్న. అంటే లేదు, మేము చేస్తాం, మేము చదివాం, అది మేము చదివే అవసరం లేదు, మీ సార్ ఎవడో రమ్మాను మాట్లాడతారు, మీ సారు దౌర్జన్యంగా భూమి గుంజుకున్నాడు అది అని మాట్లాడుతున్నారు. నేనున్నా ఇంకా 4-5 మంది, మా చాలా మంది ఉన్నారు, 3-4 ఉన్నారు మా ఇక్కడ ఉండేటోళ్ళు. అక్కడ వాళ్ళందరూ వస్తే వాళ్ళ నూకేసి నాకు కొంగు పట్టి ఫోన్ వీడియో తీస్తుంటే వట్టి గుంజుతూనే ఉన్నాడు. వీడియో తీసుకున్నా అంటే మాకు సార్ పంపించాలి కదా, మేము వీడియో పెట్టాలని పంపిస్తుంటే వాటి గుంజేస్తున్నాడు. మొత్తం కొట్టానికి 3 వాటి గుంజుతున్నారు. దమ్మ ఆడతలేదు, ఎవరిని రాణిస్తలేరు, ఇట్లా వాటి గుంజుతున్నాడు. ఎర్రగా అయింది, మొత్తం ఇది ఎర్రగా అయింది. చూడండి మీరు ఒకసారి ఇతను ఆడపిల్లని గుంజేదాము పద్ధతిని మాట్లాడాలి కదా. అంతమంది ఉంది నాకు చాలా రాక్షసులు మనసు రావాలి. ఈరోజు హైడ్రా సంబంధించిన ఇన్స్పెక్టర్ బాలగోపాల్ రోజు ఆయన పొద్దున్నే 6 గంటలకు వస్తాడు, ఐలాపూర్లో తచ్చాడుతుంటాడు. హైడ్రా సిబ్బంది వెంబడి కూడా ఏం చేశారంటే హైడ్రా సిబ్బందికి GHMC డ్రెస్సులు కుట్టించారు. వాళ్ళు GHMC అని రాసుకొని ఏం చేస్తారు అంటే నా ల్యాండ్ ఏదైతే నా గెస్ట్ హౌస్ని ఇల్లీగల్గా వీళ్ళు కొట్టేసిరో డెమాలిష్ చేసిరో దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నాను. అంతకుముందు కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా న్యాయస్థానం నాకు హైకోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో SOP తయారు చేయండి, ఆ ల్యాండ్ శిఖంలో లేదు, బఫర్ జోన్లో లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదని. కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయి, నేను దాని గురించి ఏం మాట్లాడాను. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, పొద్దున్న వచ్చి పని చేపిస్తాడు, బయట ఉంటాడు.
ఒక 4 ట్రిప్పులు కొట్టిండు. ఈమె ఆయననే అడిగింది, నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇక్కడ ఏముంది, నేను ఇక్కడ పని చేస్తాను, నేను ఈ బోల్టులు గిల్టోలు ఎందుకు పెడుతున్నావు, నేను సార్ వాళ్ళు కూడా వస్తున్నారు, ఫోన్ మాట్లాడంటే ఫోన్ మాట్లాడకుండా అక్కడ ఉన్న వాళ్ళతో ఏం చేసిండంటే ఆమె మీద ఫోన్ గుంజుకోవడము ప్లస్ హైడ్రా బండిలో ఎక్కిస్తామని చెప్పి ఆమెకు 3-4 కలిసి ప్రైవేట్ పార్ట్స్ మీద చెయ్యడము, ఇక్కడంతా గుంజేసారు. ఆమెకు ఆ చీర ఇట్లంతా లూజ్ అయిపోయి ఆమెది ఇదైపోగానే నాకు మళ్ళీ ఇమీడియట్గా ఫోన్ చేసింది, నాకు ఇట్లా చేసిరన్నా, ఇట్లా ఫోన్ గుంజుకుంటున్నా, హైడ్రా బండ్లు ఎక్కిస్తున్నాను, నేను ఏం చేయాలంటే సార్ నువ్వు